Hi friends, welcome to NSM Green YouTube channel. My name is Vayan Swami from Anantapur. Friends, మేము కోనంపల్లి విలేజ్ బెలుగుప్ప మండలం అనంతపూర్ జిల్లాలో ఒక షెడ్ నిర్మాణం కోసం నేను ఒక చిన్నపాటి ప్రయత్నం చేశాను. మ్యాక్సిమం ఒక రైతన్న తక్కువ ఖర్చుతో షెడ్ ఎలా నిర్మించుకోవాలి అనే ఒక ప్లాన్, అంటే మన బఫెలో అంటే బర్రెలు పెంచడానికి కోసం ఒక షెడ్ నిర్మాణంని మ్యాక్సిమం ఎంత ఖర్చులో అంటే తక్కువ ఖర్చులో ఎలా నిర్మించాలి అనేది ఈ వీడియోలో చెప్పాను ఫ్రెండ్స్. ముందుగా మేము ఇక్కడ మా పొలంలోనే ఒకట్లో ల్యాండ్ క్లీన్ చేద్దామని చెప్పని జేసీబీని పిలిచాము. జేసీబీతో క్లీన్ చేయించాము. దానికి వచ్చేసి 3 hours పట్టింది. జేసీబీ అతను పర్ అవర్ వచ్చేసి 1000 రూపీస్ ఛార్జ్ చేశాడు. సో 3 hours-కి 3000 రూపీస్ ఖర్చు అయింది. దాదాపు అక్కడున్న చెట్లు, కంప చెట్లన్నీ తీసాము. అక్కడ తీసే ముందు మాకు అక్కడ తేనె కనపడింది. ఇది తేనె తీసుకొని తిన్నాం, చాలా బాగుంది. సో ఇక్కడ క్లీన్ చేసిన తర్వాత ముందుగా మేము ఏం చేసామంటే మార్కింగ్ ఎలా ఇవ్వాలి, ఎంత వాల్యూ, ఎంత స్పేస్ మనం కావాలి షెడ్ అని చూసినట్టయితే కొంతమంది సజెషన్ మేరకు 22x64 బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము 22x64 అనేది సెలెక్ట్ చేసుకున్నాము. సో దానికి కట్టెలు కావాలి. కట్టెలని మామూలుగా లేబర్స్తో కొట్టించాము, అక్కడ మా పొలంలో దొరికేవి. నెక్స్ట్ వచ్చేసి మార్కింగ్ తీసుకున్నాం, మార్కింగ్ వేయించాము. కొలతలు పెట్టేసి 22 వెడల్పు, 64 పొడవు కొలతలు వేయించిన తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా షెడ్ అంటే మాల్ ఎలా నిర్మించాలి అని ప్లాన్ చేసుకుంటే అయితే మాకు ఏమేమి కావాలంటే ఒక తడకలు, మామూలుగా టార్పులైన్, అంటే కొంచెం మేము ఆ రోజు ఇది ఫుడ్ అంటే బెల్లం పూజ చేయడం జరిగింది షెడ్ కోసం. చాలా బాగుండింది. బెల్లం అంటే అన్నం అంటే రైస్ ప్లస్ బెల్లం వేసి చేసాము. ఫ్యామిలీ మొత్తం, నేను, మా తమ్ముడు, మా వైఫ్, మా పిల్లలు, వాళ్ళ పిల్లలు, మొత్తం మా అక్క, మా బావ అందరూ కలిసి అక్కడ మా ఫ్యామిలీ కాడికి తినడం జరిగింది. మా సిస్టర్ రాలేదు. సో నేను, మా బ్రదర్, మా అక్క వీళ్ళు వచ్చారనమాట. సో ఇది షెడ్ నిర్మాణం ఎలా అనేది చూపిస్తాను. సో ముందుగా అయితే నేను లేబర్స్ పెట్టించి ఇలా మొత్తం అంటే మార్కింగ్ ప్రకారము ఇలా గుంజలు అయితే పాతించాను. సో ఫీట్ వచ్చేసి 1.5 to 2 feet ఆ మధ్యలో ఇది తవ్వించడం జరిగింది గుంత అనేది. సో ఇది ఎర్ర నేల కాబట్టి మనకి గట్టి నేల అనమాట ఇది. సో మనకేం ప్రాబ్లం ఉండదు. సో ఈ విధంగా నేను గుంతలు అయితే కొట్టించాను. తర్వాత ఇలా వాళ్ళకి అంటే ప్లానింగ్ ప్రకారము ఈ విధంగా వాళ్ళకు కూడా ఐడియా ఉంది ఎలా వేయాలి షెడ్కి. అంటే అంటే ఇంతకుముందు పాతకాలంలో కొట్టమంటారు కదా, సో ఆ విధంగా ఇట్లా కొట్టం వేయించడం జరిగిందనమాట. ఈ విధంగా బాగా అంటే దీనికి ఏమేమి వాడామంటే మన ఉంటుంది టెంకాయ తాడ అంటారు కదా, టెంకాయ తాడ ప్లస్ జియో వైర్ వాడినాము, బైండింగ్ వైర్ ఇది వాడినాము. చాలా టైట్గా ఇలా కట్టడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి తక్కువ ఖర్చు అనమాట. టోటల్ కాస్ట్ చెప్తాను నేను ఎంత అయిందనేది. సో మ్యాక్సిమం చాలా తక్కువ అనమాట. చెప్తాను ఎంత కాస్ట్ అనేది లాస్ట్లో చివరిలో చెప్తాను నేను. ఈ కట్టెలు అనేది మా పొలంలోనే దొరికినాయి కాబట్టి మాకేం పెద్ద అవైతే కొనాల్సిన అవసరం లేదు. ఈ తడకలు వచ్చేసి 100 రూపీస్ అనమాట. ఈచ్ తడక వచ్చేసి 3.5 x 5 అనమాట. సో ఇవి ఈ సైజు ఇలా ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి మనకి 130 తెచ్చాము. 130లో మనకి 6 మిగిలినాయి. అంటే దాదాపు 124 అయిపోయినాయి అనమాట. 6 మిగిలినాయి. సో ఈ విధంగా నీట్గా తడకలు వేసాము. దాని తర్వాత అంటే తడకలు వేసిన తర్వాత మాకేం డౌట్ వచ్చిందంటే అది పైన మామూలుగా ఇది ఒక ప్లాస్టిక్ కవర్ లాంటిది ఒకటి వస్తుంది. అంటే మామూలుగా షెడ్కి అని చెప్తే మామూలుగా షాప్లో ఇచ్చారు మాకు. మేము గూగుల్లో సెర్చ్ చేసినా కూడా షెడ్కి అదే కవర్ చూపించింది. అది తీసుకెళ్ళి చూపిస్తే ఇలాంటి దొరికింది మాకు. బ్లాక్ కలర్లో ఉంటుంది అది.
సో అది డైరెక్ట్ వేయడం వల్ల ప్రాబ్లం అవుతుంది, చినిగిపోతుందని చెప్పి వరిగడ్డి వేస్తే బాగుంటుందని ఒక ఫ్రెండ్ సజెషన్ ద్వారా వరిగడ్డి తెప్పించాను. ఇది వచ్చేసి 9,000 రూపీస్ అనమాట ఒక ట్రాక్టర్ లోడు. ఈ 9,000 రూపీస్ తెప్పించాను వరిగడ్డి, ఎందుకంటే ఒకవేళ మిగిలినా కూడా మన బరగొడ్లకు వస్తుంది కాబట్టి. సో అంటే గడ్డిని ఇలా పేర్పించాను అనమాట నీట్గా, అంటే ఒక సైడ్ నుంచి బాగా నీట్గా అలా, అంటే అది పేపర్ లాగా ఉంటుంది కాబట్టి షీటు, ఇది ఇలాంటి షీట్ అనమాట, బ్లాక్ కలర్లో ఉంటుంది. ఇది చినిగిపోకుండా ఉండడానికి కోసము, అంటే అక్కడ ఏమన్నా కుచ్చుకొని అది హోల్స్ పడింది అనుకో, రేపు పొద్దున వర్షం వచ్చిందనుకో వాటర్ మొత్తం మన షెడ్లోకి వస్తాయి. అందుకని అది చినిగిపోకుండా ఉండడానికి కోసం, దానికి మెత్తగా ఉండడానికి కోసం, ఒక సేఫ్టీ కోసం అనమాట. జస్ట్ వరిగడ్డి అనేది ఏం చేయదు, జస్ట్ అది చినిగిపోకుండా ఉండడానికి కోసం అది వేయించాము. వరిగడ్డి వేసిన తర్వాత దీన్ని కట్ చేసుకున్నాం అంటే టేప్ పెట్టి కొలిచిన తర్వాత మామూలుగా, అంటే మనకి 22 కదా, దాదాపు మనకి 26 వచ్చిందనమాట. అంటే అది హైట్ పెరగడం వల్ల 26 వచ్చింది. అయితే మేము 27 కట్ చేసాము. 27 కట్ చేసిన తర్వాత కొంచెం తక్కువ వచ్చింది, 27.5, అంటే ఒక హాఫ్ ఫీట్ పెంచడం ద్వారా నెక్స్ట్, అంటే ఫస్ట్ది వచ్చేసి తక్కువ పడింది, నెక్స్ట్ది బాగా కరెక్ట్ సెట్ అయిందనమాట. అంటే మీరు ఎక్కువ కట్ చేసుకోవాలి, అంటే కరెక్ట్ మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాత ఒక హాఫ్ ఫీట్ కొంచెం ఎక్కువ కట్ చేసుకుంటే మీకు బాగా సెట్ అయ్యిద్ది అనమాట. ఇలా వరిగడ్డి అనేది నీట్గా కట్తో కొట్టి నీట్గా దాన్ని సెట్ చేసుకోవాలన్నమాట. అంటే వరిగడ్డి అక్కడ ఏం పని చేయదు కానీ, బట్ ఏమంటే మనం ఏదైతే సీట్ ఇది వేస్తున్నామో దానికి సేఫ్టీ కోసం అనమాట. అంటే అది ఏం చినిగిపోకుండా దానికి మెత్తగా ఉండడానికి కోసం ఆ వరిగడ్డి అనేది పని చేస్తుంది అనమాట. సో అందుకని ఒకవేళ మనకు మిగిలినా కూడా వరిగడ్డి అనేది వేస్ట్ కాదు, ఎందుకంటే మనం బఫెలోస్ తెస్తాం కాబట్టి అవి తినేస్తాయి ఎలాగోనో. సో ఆ విధంగా అనమాట. సో అది పెట్టుకున్న తర్వాత ఇలా వేసాం, చూపిస్తాను మీకు. అంటే ఫస్ట్ మేము అది 18x74 వస్తుంది అనమాట. ఈ సీటు ఏదైతే ఉందో ఇది కేజెస్లో అమ్ముతారు. మనకు ఒక కేజీ వచ్చేసి 110 రూపీస్ ఇచ్చాడు, మనకు తక్కువలో తక్కువ 110 రూపీస్. బట్ స్టాండర్డ్గా ఉంది, బాగుంది, చాలా బాగుంది. 110 రూపీస్ అనమాట. అంటే 3,500, అంటే 2 సీట్లు, అంటే 32 కేజెస్ 2 తీసుకున్నాం. 3,500 అయిందనమాట. సో మనకి ఇది 7,000కి వచ్చేసింది, ప్లస్ వరిగడ్డి 9,000. తర్వాత వాళ్ళకి కూలీలు మాకు వచ్చేసి 36,000 అయినాయి మొత్తం టోటల్. కట్టెలు కొట్టడానికి వేయడానికి మొత్తం 36,000 అనమాట. ప్లస్ 36,000 కూలీలు, అంటే మొత్తం టోటల్ కన్స్ట్రక్షన్ అదంతా కట్టడానికి అయిపోయింది. ఇంకేమున్నాయి, అది జియో వైరీ, అది వచ్చేసి మనకి ఒక 2,000 వేసుకోండి. జియో వైర్ ప్లస్ బైండింగ్ వైర్ అదంతా 2,000, అది ఇలాంటి వైర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి తడుకులు, ఒక తడుకు వచ్చేసి 100 రూపీస్, అంటే మనకి 130 తడుకులు అంటే 13,000 పట్టింది. సో దాని ట్రాన్స్పోర్ట్ ఖర్చులు వచ్చేసి 2,000 వేసుకోండి. 2,000 వేసుకున్నా కూడా 15,000 ఆ తడుకులు వచ్చేసినాయి. ఇంకా అంతే అండి షెడ్కి. అంటే టోటల్ మనకి షెడ్ వరకు ఇప్పుడు వరకు అయిన కాస్ట్ వచ్చేసి అన్నీ లెక్కేసుకున్నా కూడా అప్రాక్స్, అంటే టోటల్ 75,000 అనుకోండి అప్రాక్సిమేట్లీ. సో నెక్స్ట్ వచ్చేసి మన కింద బెడ్డింగ్ వేయాలి. బెడ్డింగ్ ఒక 25,000 to 30,000 వేసుకున్నా కూడా 1 lakhలో వచ్చేసి 22x64 షెడ్ మనకి రెడీ అయిపోయింది అనమాట. సో ఈ విధంగా చాలా బాగుంది షెడ్. చాలా అంటే బఫెలో కాబట్టి పెద్దగా మనకి అవసరం లేదు, వర్షం పడుకోకుండా కొంచెం బాగా కూలింగ్ ఉంటుందని చెప్పని మేము ఈ విధంగా ప్లాన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. చాలా బాగుంది. వెడల్పు 22, లెంత్ వచ్చేసి 64 అనమాట. ఇంకా వరిగడ్డి అయితే చాలా మిగిలింది, అది దాన్ని నెక్స్ట్ మనం పట్టుకొస్తాం కదా బఫెలోస్ సెట్ వేసిన తర్వాత. సో దానికి పెట్టుకుంటాము. ఇంకా కంకర ఇప్పుడు దాని కింద బెడ్ వేయడానికి 2 టిప్పర్స్ 2 ట్రాక్టర్స్ కంకర ప్లస్ ఇసుక ఒక ట్రాక్టర్ కావాలని చెప్పని బేల్దార్ చెప్పాడు. సో ఆ విధంగా మేము ప్లాన్ చేస్తున్నాము. దానికి అంతా లెక్కేసుకున్నాం 30,000 వేసుకోండి, సిమెంట్ కాస్ట్ లేబర్ కాస్ట్ అంతా వేసుకున్నా కూడా. సో దాని అంటే టోటల్ 1 lakhలో షెడ్ నిర్మించాలా అనేది మా టార్గెట్ రీచ్ అయ్యాము ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ విధంగా షెడ్ అయితే చాలా బాగుంది. 22x64 చాలా బాగుంటుంది. ఈ విధంగా అంటే ఫైనల్గా అయిన తర్వాత ఎలా ఉంటుందని మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఈ విధంగా ఉందన్నమాట, టోటల్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు